హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బెట్స్ అని. సో ఫ్రెండ్స్, మనలో చాలా మంది అయితే ఏసీస్ అయితే వాడుతూ ఉంటాం. ప్రెజెంట్ వింటర్ సీజన్ కాబట్టి మనలో చాలా మంది అయితే యూస్ చేయరు. సో దీనివల్ల మీకు ఏంటంటే కనుక ఎప్పుడైతే మీరు సమ్మర్ సీజన్ వచ్చిందో అప్పుడు మీరు యూస్ చేద్దాం అనుకుంటే కనుక ఏసీలో అయితే ప్రాబ్లమ్స్ రావడం అయితే మొదలవుతాయి అనమాట. ఈ వీడియోలో మనం వింటర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మన ఏసీ బాగా రన్ అవ్వడానికి, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలి అనే సంగతి నేను వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. నెగ్లెక్ట్ చేయకుండా వీడియోను వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం ఏసీస్ వాడడం మానేసామో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వింటర్ సీజన్లో ఏదైతే గ్యాస్ సర్క్యులేట్ అవుతుందో ఆ పైప్స్ ద్వారా మనకి ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా మనకి గ్యాస్ కాస్త సాలిడిఫై అయిపోతుంది. సో మీరు ఎప్పుడైతే సమ్మర్లో ఎప్పుడైతే మీకు హాట్గా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నారో అలాంటి టైంలో ఈ 3-4 మంత్స్ యూస్ చేయకపోవడం వల్ల దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆన్ చేస్తున్నారో అప్పుడైతే మీకు కావాల్సినంత కూలింగ్ అయితే రాదనమాట. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీది అవుట్ ఆఫ్ వారంటీలో ఉంటే కనుక మీ ఏసీ మళ్ళీ గ్యాస్ సర్జింగ్ కోసం మీరైతే డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఒక 4,000 to 5,000 అయితే పే చేయాల్సి వస్తుంది. సో దీనికి ప్రివెంటివ్గా మీరు ఏం చేస్తారంటే, ప్రెజెంట్ వింటర్ సీజన్ కాబట్టి ప్రతి 1 వీక్కి 10 డేస్కి ఒకసారి మీరు ఏసీ వచ్చేసరికి రన్ అయితే చేయాలి. ఆ గ్యాస్ మొత్తం మీకైతే సర్క్యులేట్ అయ్యి ఎప్పుడు కూడా మంచి కండిషన్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఇలా వాడడం మానేస్తే కనుక అదంతా పాడైపోతుంది. ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, చాలా మంది ఈ 3-4 మంత్స్ యూస్ చేయడం మానేయడం వల్ల మనకైతే డస్ట్ అనేది మనకి అక్యుములేట్ అయిపోతుంది. మీరు ఏసీలో ఉన్న డస్ట్ ఫిల్టర్స్ మీరైతే రెగ్యులర్గా అయితే క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేసి మీరైతే పెట్టేయాలి. అండ్ థర్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఏంటంటే కనుక మనకి ఏసీ కవర్ కొనుక్కోవడం అయితే చాలా మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చే మార్చ్ వరకు కూడా మనం అయితే ఏసీస్ అయితే పెద్దగా ఆన్ చేయం కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకైతే ఏసీ కవర్స్, ఇలాంటి ఏసీ కవర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని సింపుల్గా మీరు చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇలాంటి ఎలక్ట్రిక్ స్ట్రిప్ అయితే ఉంటుంది. దీన్ని సింపుల్గా మీరు ఏసీకి అయితే తొడిగేసి మీకు ఏంటంటే డస్ట్ అది పడకుండా అయితే మీరైతే కాపాడుకోవచ్చు అనమాట మీరు ఇండోర్ యూనిట్ని. అలాగే అవుట్డోర్ యూనిట్ కూడా మనకైతే అమ్ముతారనమాట. అవుట్డోర్ యూనిట్ మీకు పాసిబిలిటీ ఉంటే కనుక అవుట్డోర్ యూనిట్ కూడా మీరు తొడిగేసి ఉంచండి. అండ్ మర్చిపోకండి, మీరు ఎప్పుడైతే ఈ ఏసీ యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 2 కవర్స్ తీసి అయితే యూస్ చేయండి. సో ఈ విధంగా మీరు ఏసీకి మెయింటెనెన్స్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా గ్యాస్ సర్జింగ్ ప్రాబ్లం కానీ, అంటే ఏసీ కూడా గుడ్ మెయింటెనెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మీకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ అయితే మీకు సమ్మర్లో అయితే ఇస్తుందన్నమాట. ఈ 3 మంత్స్ కూడా మీరైతే జాగ్రత్త ఈ విధంగా అయితే నేను చెప్పిన ఈ 3 విధాలుగా మీరైతే ప్రయత్నించండి. అప్పుడు మీకు ఏసీ అనేది మంచి కండిషన్లో ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. మంచి కూలింగ్ అయితే మీకు ఎప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.